హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అబ్బాబా కామెంట్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. అక్క వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు. అవునండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా ఎగ్జామ్స్ అయితే దగ్గరగా వచ్చేసాయి, చదువుకోవాలి. ప్లస్ ఇంకా హౌస్ వైఫ్ స్ట్రగుల్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా సమ్మర్ సీజన్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి. బికాస్ నేను ఒక హౌస్ వైఫ్ని, మీ అందరికీ తెలిసిందే కదా. ఇదంతా పక్కన పెడితే బుక్ పట్టుకొని కనిపించే నేను ఏంటి ఈ వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారు కదా. చెప్తానండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి టూర్కి అయితే ప్లాన్ చేశారంట. సో నాకు చెప్పలేదు. సో డైరెక్ట్ ఇంటికి వచ్చి నన్నైతే తీసుకెళ్లారు. నేను రాను, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను. అయినా వినలేదు. ఫ్యామిలీతో మళ్ళీ నువ్వు ఎప్పుడు రావు కదా, అందరం ఒక దగ్గర ఉండలేము కదా. అంటే యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళకి అందరికీ ఏంటంటే హాలిడేస్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి వెళ్దామని చెప్పేసి నన్ను ఫోర్స్ చేసి అయితే తీసుకెళ్లారు. ఇంకా తప్పలేదు. ఈ చిన్న చిన్న మూమెంట్స్ కూడా మిస్ చేసుకోవద్దు కదా ఫ్యామిలీతో అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఇంకా ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తాను కదా, చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే వరంగల్ అయితే వేసుకున్నామండి. తెలంగాణ వరంగల్ అంటే కంప్లీట్గా వరంగల్ డిస్టిక్ మొత్తము ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ కానీ విజిట్ చేయడానికి ఉన్న ప్లేసెస్ ఏమేమి అయితే ఉన్నాయో సో అవన్నీ అయితే తిరిగేసి వద్దామని చెప్పేసి ఒక 4 days ప్లాన్ అయితే వేసుకున్నాము. సో ఇక్కడ మేము అందరం అయితే వెళ్తున్నాము. మా మదర్, మా మమ్మీ, చెల్లెలు, నేను, పిన్ని, మా ఆంటీ, మా అక్కయ్య గారు, మేమందరం అయితే ఇలా వెళ్తున్నాము. సో జెంట్స్ ఎవరు లేరు మాతోని, పిల్లలు కూడా లేరు, ఓన్లీ మేమే వెళ్తున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది జర్నీలో అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కే అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే యాక్చువల్గా ఏంటంటే బస్సులో అయితే వెళ్తున్నామండి మేము. అంటే సో వరంగల్ వరకు బస్సులో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకున్నాము. అంటే ఓవరాల్గా డిస్టిక్లో తిరగడానికి అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో అందుకనే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏం టిఫిన్ అయితే తీసుకోలేదు బయట. మార్నింగ్ మమ్మీ అయితే ఉప్మా చేశారు. సో ఆ ఉప్మాని బాక్స్లో పెట్టుకొని అయితే వెళ్ళాము. ఎందుకంటే అంత మార్నింగ్ తినలేము కదా. సో 8-9 o'clock అలా బస్సులోనే అయితే తినేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఉప్మా అయితే నేను తిన్నండి. సో అందుకని చెప్పేసి అయితే నేను అంటే మిక్చర్ ఉండింది, సో అటుకులు అంటారు కదా, సో అవైతే నేను తిన్నాను. ఇంకా మమ్మీ అయితే బస్సులో నుంచే ఇలా హ్యాండ్ వాష్ అయితే చేస్తుంది. సో గాలికి వాటర్ అంతా అయితే బయటికి వచ్చేసిందండి లోపలికి. ఇంకా స్పూన్స్ తీసుకెళ్ళడం అయితే మర్చిపోయాము మేము. ఇంకా బస్సులో అయితే కొనుక్కోలేము కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇలా చేత్తోనే అయితే తిన్నాము. ఇక్కడ మా మమ్మీ అయితే చెల్లెకి అయితే తినిపిస్తుంది. సో నాకు కూడా తినిపిస్తా అన్నది, బట్ నేను ఏంటంటే ముందు సీట్లో ఉన్నాను కదా. సో ఇంకా బస్సులో ఉన్నాము. సో అందుకని చెప్పేసి అయితే తినలేదు నేను. ఇంకా అందరూ అయితే టిఫిన్ అయితే చేసేసారు. ఇలా ఉప్మా అయితే చేశారు. నేనైతే ఇలా స్నాక్స్ అయితే కొంచెం తిన్నాను. ఇంకా ఏం తినకుండా స్టార్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా. సో ముందే సమ్మర్ కదా అనుకున్నాము. ఇంకా ఏంటంటే మనకు అసలు మేము వెళ్ళిన డే అంతా అయితే వర్షమే ఉందండి. అసలు అయితే ఎండ అయితే లేదు. అదొకటైతే మాకు బాగా హెల్ప్ చేసింది. ఇంకా 8-9 o'clock అంటే అంతగా తినాలైతే అనిపించలేదు నాకు, స్నాక్స్ కదా. సో అలా ఏదో లైట్గా నేను మా పిన్ని కలిసి అయితే కంప్లీట్ అయితే చేసేసాము. ఇంకా అక్కడ నుంచి అయితే మేము కరీంనగర్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ కరీంనగర్లో అయితే దిగేసాము. సో కరీంనగర్ నుంచి ఇంకొక బస్సు అయితే ఎక్కాము. ఇంకా హన్మకొండలో దిగాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కువ ప్లేసెస్ వచ్చేసి మనకు వరంగల్లో హన్మకొండలోనే ఉంటాయి. ఇప్పుడు మనకు 3 cities అంటారు కదా, వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఈ 3 అయితే కలిసి ఉంటాయండి. సో వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తంలో వచ్చేసి అయితే ఎక్కువ హన్మకొండలోనే ఎక్కువ హిస్టారికల్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మేము హన్మకొండలోనే ఫస్ట్ అయితే దిగిపోయాము. తర్వాత మేము లగేజ్ అయితే చాలా తీసుకెళ్ళామండి. ఎందుకంటే 4 days కదా. సో అవన్నీ పట్టుకొని అయితే మేము వెళ్ళలేము కదా. సో అలాగని చెప్పేసి ఒక లాడ్జ్లో అయితే అదంతా పెట్టేసుకొని అక్కడ నుంచి అయితే ఇంకా ప్లేసెస్కి అయితే తిరుగుదామని చెప్పేసి అయితే ఇలా ఆటో తీసుకొని అయితే లాడ్జ్ వరకు అయితే వెళ్ళిపోయాము. సో లగేజ్ అంతా అయితే ఇలా లోపల అయితే పెట్టేస్తున్నాము. తర్వాత నుంచి అయితే ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేసాము. సో డే 1 అయితే మేము 1000 పిల్లర్ టెంపుల్, అదే 1000 స్తంభాల గుడికి అయితే వెళ్ళామండి. సో బాగుంది అక్కడైతే. సో డే 1 టూర్ నుంచి అయితే మేము 4 days ఎక్కడెక్కడికి వెళ్ళామని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.